నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఇవాల్టి వార్తలు రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి పరిపాలన జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది ఈరోజు అధికారంలోకి వచ్చేదానికి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది ఏమైనా సరే అధికారంలోకి రావాలా ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నామని తెలిసినా కూడా పేద ప్రజలను ఆశ కల్పించి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఇవన్నీ పథకాలు ఒకసారి చూస్తే ఆ రోజు ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కొనసాగిస్తాము అదనంగా కూడా ఇంకా మంచి సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి సూపర్ 6 అని అనౌన్స్ చేయడం జరిగింది సూపర్ 6లో ఈరోజు అమ్మఒడి కార్యక్రమం తల్లికి వందనం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నారు మేము ఇంట్లో ఎంతమందికి అంటే అంతమందికి ఇస్తామని చెప్పారు అదేవిధంగా రైతు భరోసా అన్నదాత సుఖీభావ కింద ఇస్తామన్నారు అదే పథకాలు ఆ రోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి 12,500 ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చే కేంద్రం ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా మేము 20,000 రూపాయలు రైతులకు ఆర్థికంగా అందిస్తాము అన్నదాత సుఖీభావ కింద అని చెప్పారు ఈరోజు ఆడబిడ్డ నిధి ప్రతి 15 ఏళ్ళు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇంట్లో ఒకరా ఇద్దరా ముగ్గురు ఎంతమంది అంటే అంతమందికి నలుగురు ఉంటే 6,000 అయినా అందిస్తాము అని చెప్పి ఆడబిడ్డ నిధి కింద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు ఈరోజు ఆ ఊసే లేదు ఈరోజు చూసాం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఆడబిడ్డ ప్రతి నెల ఇంట్లో ఎంతమందిగా ఉంటే అంతమందికి 1,500 అందించాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలా అది సాధ్యమయ్యే పథకం కాదని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఇది P4 కింద టైఅప్ చేస్తామని P4 కింద టైఅప్ అంటే ఏంటి ఏదో ఉన్నవాడు వాళ్ళ ఇండస్ట్రీనో ఉన్న వాళ్ళు డబ్బులు ఈ కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తారని మీరు చెప్పింది ఏంటి ప్రతి ఇంటికి మేము ఇస్తామని చెప్పారు అంటే ఎన్ని చెప్పేదాన్ని బట్టి ఆడబిడ్డ అనేది ఇది మా చేత కాదు అని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి క్లియర్గా చెప్తున్నారు రైతులకు సంవత్సరం అయిపోయింది కష్టాల్లో ఉన్నారు గిట్టుబాటు ధర లేదు పంటలు అరాకొరా పండుతున్నాయి పంట నష్టపోతున్నారు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్సులు లేవు ఎక్కడ పడితే అక్కడ రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేక పడేసే పరిస్థితి ఏర్పడతా ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన రైతులను ఆదుకునేదానికి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి రైతుల పక్షాన ఎక్కడైనా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మిర్చి రైతుకు పొగాకు రైతుకు మామిడి రైతులకు మిగతా అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి పర్యటనలకు వెళ్తే దాన్ని కూడా రైతుల యొక్క వ్యతిరేకతను కనపడకూడదని చెప్పి గొంతు నొక్కాలని ఎన్నో ఆంక్షలు వేల మంది పోలీసులు పెట్టి చెక్ పోస్టులు పెట్టి అడ్డంకులు క్రియేట్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు కట్టలు తెంచుకొని వాళ్ళ ఆగ్రహాన్ని వెలిపిస్తూ వేల మంది లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలుగా వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు మోసపోయిన ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నాము దానివల్ల నష్టపోయాము ఈరోజు కూటమి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పి ఈరోజు ప్రజలు వస్తూ ఉన్నారు తిరుగుబాటు మొదలైంది మీరు ఈ పథకాలన్నీ అమలు చేసి రైతులను ఆదుకుంటే జనాలు రావాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేయాల్సిన అవసరమే లేదు మీరు రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తే దాన్ని సంఖ్యలు వేసి బిగించి పోలీసులు అడ్డం పెట్టి చేయాలంటే సాధ్యమయ్యే పనేనాది ప్రజలను అందుకు సాధ్యమయ్యే పనే కాదు మీకు ఒక్క సంవత్సరంలో మీరు 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఎస్సీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా పెన్షన్ ఇస్తామన్నారు దాన్ని ఊసే లేదు డ్రైవర్లకు ప్రతి డ్రైవర్కు లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు గతంలో చూసాం ఈరోజు మన కాపు నేస్తం కింద డబ్బులు ఇస్తా ఉన్నారు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు అదేవిధంగా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ప్రోత్సహించే విధంగా డబ్బులు ఇచ్చినారు ఈ విధంగా కుటీర పరిశ్రమలు ఏదైతే చేసుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు అందజేసినారు ఆ రోజు బ్రహ్మాండంగా ఒక మంచి పరిపాలన అందించినారు సచివాలయ వ్యవస్థ ఈరోజు చదువు కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు పేదవాళ్ళ కోసం ఈరోజు మెడికల్ కాలేజ్ చేసి ప్రైవేట్లకు అమ్మేస్తున్నారు
పోర్ట్లు తీసుకొచ్చారు, పోర్ట్లను కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. హార్బర్స్, ఫిషింగ్ హార్బర్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. తప్పుడు ప్రచారాలు చేశారు. ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారు, రాష్ట్రాన్ని దివాలా తీశారన్నారు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో మీరు పెట్టింది ఎంత? 6,50,000 కోట్లు. దాంట్లో అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందా? కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం 3.5 లక్షల కోట్లు. మిగతా 3 లక్షల కోట్లు రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్న అప్పు, తర్వాత 2 లక్షల కోట్ల పైన చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులన్నీ కలిపితే 6.5 లక్షల కోట్లు. మీరేం చెప్పారు? 14 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి, రాష్ట్రం దివాలా తీసింది, అయినా పథకాలు ఎన్ని ఇస్తామని చెప్పినాను. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తామన్నారు. ఈరోజు లేని అప్పులు ఉన్నాయని ప్రచారం చేశారు. ఈరోజు సంవత్సరం గడిస్తే 1,75,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పులు చేసినారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కరోనా కష్టకాలం అంతా కలిపితే కూడా 3.5 లక్షల కోట్లే అప్పులు చేశారు. మీరు ఒక్క సంవత్సరం 1,75,000 కోట్లు అప్పులు చేసి సంవత్సరం గడిచిపోయిన ఒక్క పథకం కూడా వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితులలో ప్రజలను మోసం చేసి మీరు చేస్తున్న పరిపాలన మీద ప్రజల వ్యతిరేకత ప్రారంభమైంది. 1 ఇయర్లో ఇంత వ్యతిరేకత ఎప్పుడు కనపడలేదు. మేము కూడా 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు ఇంత ప్రజా వ్యతిరేకత చూసిన పరిస్థితులు లేవు. ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చే ఆంక్షలు. ఎందుకు వస్తున్నారు ప్రజలు? మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి, రైతులను ఆదుకోలేదు కాబట్టి, సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మోసపోయామని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది జనాల్లో పూర్తిగా పడిపోయింది. మేము మోసపోయినామని. అందుకే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఈ పేరు కింద పెట్టుకొని చేసేది ప్రజల పక్షాన, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలా, రైతులను ఆదుకోవాలా. మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యం కాదు, చేతులు ఎత్తేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము పెద్ద ఎత్తున గ్రామ స్థాయి వరకు ఇంటింటికి కార్యక్రమాన్ని తీసుకుపోయి ప్రజలకు న్యాయం జరిగే విధంగా, సంక్షేమ పథకాలు అందే విధంగా ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.